నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అనుష్క శెట్టి తాజాగా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అది మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి సినిమా. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వచ్చేసింది అనుష్క. ముఖ్యంగా ఈ సినిమా వినూత్నమైన కాన్సెప్ట్ తో రావడంతో ప్రేక్షకులు ఎంతగానో ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు. పి మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక దీంతో పాటు నవీన్ పోలిశెట్టికి ఈ సినిమా మరింత క్రేజ్ ని తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. అయితే బాహుబలి 2 వంటి పెద్ద సినిమాలలో కనిపించిన అనుష్క ఆ తర్వాత ఎలాంటి పాన్ ఇండియా సినిమాల్లోనూ కనిపించలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాల్లో నటించకపోవడంతో ఈ విషయంపై మొదటిసారి స్పందించింది స్వీటీ. అయితే ఈ సినిమా తర్వాత 2018లో భాగమతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో నేరుగా విడుదలైన నిశ్శబ్దం సినిమాలో మాత్రమే కనిపించింది. దీంతో పాన్ ఇండియా సినిమాలు ఎందుకు చేయడం లేదు అన్న విషయంపై అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అనుష్క ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ, నేను బాహుబలి సినిమా చేసిన తర్వాత భాగమతి సినిమాలో చేసే అవకాశం వచ్చింది. దాని తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా సమయంలో నాకు విశ్రాంతి అస్సలు లేదు. ఇక అందుకే ఆ సమయంలో పెద్ద సినిమాలకి ఓకే చెప్పలేదు. భవిష్యత్తులో ఆ సినిమాలతో మీ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా నాకు విశ్రాంతి కావాలి. అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చానంటూ ఓ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన ఎలాంటి స్క్రిప్ట్ కూడా వినలేదని, మంచి కథ వస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా చేస్తానని ఈ సందర్భంగా పేర్కొంది స్వీటీ. ఇక దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.